ఏపీ కేబినెట్ సమావేశమైంది. సంస్థలకు భూ కేటాయింపుపై చర్చిస్తోంది. రిషికొండ నిర్మాణాలపై కూడా చర్చ జరుగుతోంది. 3 కొత్త జిల్లాలు, పలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలోని 2 ఎకరాల్లో 103 కోట్ల వ్యయంతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనుంది. ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి రిషికొండ ప్యాలెస్కి సంబంధించి 3 కొత్త జిల్లాలు, పలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలోని 2 ఎకరాల్లో 103 కోట్ల వ్యయంతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ఆమోద ముద్ర వేయనుంది. ఇక అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాలు కల్పించేందుకు 109 కోట్ల రూపాయలు కేటాయించేందుకు శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఇక హోటల్స్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. 444 కోట్ల రూపాయలతో 8,400 క్యూసెక్ల కెపాసిటీ కలిగిన ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎల్పీఎస్ జోన్ 8లో లేఅవుట్ల అభివృద్ధికి 1,358 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలపనుంది. ఏపీ కేబినెట్ సమావేశమైంది. సంస్థలకు భూ కేటాయింపులపై చర్చిస్తోంది. రిషికొండ నిర్మాణాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. 3 కొత్త జిల్లాలు, పలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలోని 2 ఎకరాల్లో 103 కోట్ల వ్యయంతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనుంది. అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాలు కల్పించేందుకు 109 కోట్ల రూపాయలు కేటాయించేందుకు శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఇక 444 కోట్ల రూపాయలతో 8,400 క్యూసెక్ల కెపాసిటీ కలిగిన ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎల్పీఎస్ జోన్ 8లో లేఅవుట్ల అభివృద్ధికి 1,358 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలపనుంది. 202 ఎకరాల భూమి జరీబు భూమా లేదా మెట్ట ప్రాంతం అనేది నిర్ధారించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైట్, కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు అమరావతి నుంచి మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రసన్న, కేబినెట్ భేటీకి సంబంధించిన వివరాలు, చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కనబడుతూ ఉన్నాయి షెడ్యూల్లో.
అంటే ఓవరాల్ గా ఇవాళ జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఒక 20కి పైగా ఎజెండా అంశాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. దాంట్లో అమరావతి అభివృద్ధికి సంబంధించి కొన్ని నాబార్డు నుంచి రుణం తీసుకోవడానికి ఒక 7,000 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి అనుమతికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు ప్రధానంగా ఉన్నాయి. దీంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్పుకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గ్రామ వార్డు సచివాలయాల పేరు ఏ రకంగా పెట్టాలి, ఏంటి, ప్రజలకు చేరువయ్యే రీతిలో దీనికి సంబంధించి ఒక పేరు ప్రత్యేకంగా పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మన జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా దీని మీద ప్రధానంగా చర్చించారు. ఇక అమరావతి క్యాపిటల్ సిటీ పనులకు సంబంధించి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో ప్రత్యేక ప్యాకేజీ పనులకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ కేసులకు సంబంధించి కొన్ని కేసులు అప్పట్లో నమోదయ్యాయి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని మీద కొన్ని సిఫార్సులు చేసింది. అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ దాంట్లో కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని పరిశీలన చేయడం, దాని మీద తగిన నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇవాళ చర్చ జరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. దీంతో పాటు ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నారు. గతంలో విద్యుత్ రంగంలో ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి అనేక రకాలుగా చర్చ జరిగింది. విమర్శలు ప్రతి విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. దీంతో పాటు తిరుపతిలో 5 స్టార్ హోటళ్లు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొన్ని భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఇవాళ ప్రధానంగా చర్చిస్తారు. దీంతో పాటు అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ పనులకు సంబంధించి కూడా కేబినెట్ ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అన్నిటికన్నా కొత్త జిల్లాల అంశం ఈ రోజు ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేబినెట్ లో చర్చించిన తర్వాత ఈ నెల 31 లోపు దీనికి సంబంధించి తుది నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పటికే ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇచ్చారు. 3 కొత్త జిల్లాలు మార్కాపురం, మదనపల్లి, అదేవిధంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 5 రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా గతంలో ప్రాథమికంగా నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే కేబినెట్ మినిస్టర్స్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చించిన తర్వాత 927 పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని అటు రైల్వే కోడూరు తిరుపతికి వెళ్తే ఇటు రాయచోటికి సంబంధించి, లేకపోతే రాజంపేటకు సంబంధించి, కడప జిల్లా, లేకపోతే కొత్తగా ఏర్పాటైన మదనపల్లి జిల్లాలో కలిపితే కనుక అన్నమయ్య జిల్లాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ మూడు అటు కడప జిల్లాలో ఇటు మదనపల్లి కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాతో కలిస్తే కనుక అన్నమయ్య జిల్లా చిన్నదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నమయ్య జిల్లా విషయంలో పునఃపరిశీలించాలని మొన్న కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజాభిప్రాయం ఏ రకంగా ఉంది, అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ అన్నమయ్య జిల్లా రద్దు చేస్తే కనుక మిగిలిన రెండింటిలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే 28 మిగులుతాయి. అన్నమయ్య కూడా కంటిన్యూ అయితే కనుక 29 జిల్లాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తారు. అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి, వచ్చిన వినతులు ఏ రకంగా ఉన్నాయి, వీటి మీద ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కేబినెట్ ఎజెండా తర్వాత తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి ప్రధానంగా పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలకు సంబంధించి వైసీపీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. గత 4-5 రోజులుగా ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. అటు కిమ్స్ సంస్థ కూడా ఆధునిక మెడికల్ కాలేజ్ టెండర్ వేయడానికి మేము ముందుకు రాలేదని ప్రకటించింది. కాబట్టి వైసీపీ విమర్శలను ఏ రకంగా తిప్పికొట్టాలి, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఏ రకంగా తిప్పికొట్టాలి, మంత్రులు ప్రత్యేకంగా అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇదే అంశాలు మంత్రులను తిప్పికొట్టాలని చెప్పినా కూడా చాలా మంది కొంత ముందుకు రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారం తిప్పికొట్టాలనే యాంగిల్లో కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, వచ్చే స్థానిక ఎన్నికలు, అదేవిధంగా వచ్చే నెల నుంచి జనగణన ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి ముందుకెళ్లింది. కాబట్టి వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు పరిశీలించి మంత్రులంతా అలర్ట్ గా ఉండాలని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తానికి 20 అంశాల ఎజెండాలో అమరావతి డెవలప్మెంట్ పనులు, నాబార్డు నుంచి రుణం తీసుకోవటం, కొన్ని భూ కేటాయింపులు, దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం తాజాగా కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రధానంగా ఈ రోజు చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.